వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. మీకు తెలుసా, ఈ ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో ఏమవుతుందో, ఏ దేశం ఎటుపోతుందో అస్సలు పట్టించుకునే కంట్రీ ఏదైనా ఉందంటే అదే నార్త్ కొరియా. వీళ్ళకి యుఎన్ఓ పెట్టే రూల్స్ కానీ యుఎస్ఏ పెట్టే శాంక్షన్స్ తో కానీ ఏం సంబంధం ఉండదు. కేవలం వాళ్ళ దేశ ప్రజల్ని ఎలా బానిసలుగా చేసుకుని కుక్కలుగా పని చేయించుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తారు. ఇంకా నార్త్ కొరియా ప్రస్తుత డిక్టేటర్ కిమ్ జంగ్ ఉన్ అయితే ప్రపంచంలో ఉన్న అందరి డిక్టేటర్లలో చాలా పెద్ద క్రూయల్ అండ్ డేంజరస్ డిక్టేటర్. ఈయన ఆలోచనలు, యాక్షన్స్ చాలా వింతగా ఉంటాయి. ఎంత వింతగా ఉంటాయంటే కిమ్ అటెండ్ అయ్యే మీటింగ్ లో ఏ ఆఫీసర్ అయినా నిద్రపోయినా, ఎనర్జెటిక్ గా లేకపోయినా అతనికి చావే దిక్కు. లేకపోతే తన జనరేషన్ మొత్తం జైల్లో జీవితం గడపాల్సి వస్తుంది. ఇలా చాలా వింతగా, భయంకరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నార్త్ కొరియా దేశంలోనే ఉంటాయి. ఇలా నార్త్ కొరియాకి సంబంధించి 10 వరస్ట్ అండ్ డేంజరస్ ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. 10 ఫ్యాక్ట్స్ ఆఫ్ నార్త్ కొరియా. ఫ్యాక్ట్ నెంబర్ 1. నార్త్ కొరియా ఫార్మర్ డిక్టేటర్ కిమ్ జంగ్ ఇల్స్ అదే కిమ్ జంగ్ ఉన్స్ ఫాదర్ చనిపోయిన రోజును ప్రతి సంవత్సరం అక్కడి ప్రజలు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఆర్మీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఏడుస్తూ బాధగా ఉండాలి. పొరపాటు నవ్వినా, కొంచెం గానీ ఆనందంగా ఉన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాళ్ళని అక్కడే చంపేస్తారు. ఆ రోజు నార్త్ కొరియాలో ఎటువంటి పబ్లిక్ ఈవెంట్స్ జరగవు. ఇలానే కిమ్ జంగ్ ఉన్స్ గ్రాండ్ ఫాదర్ డెత్ డే రోజు కూడా ఉంటుంది. ఆ రోజు గట్టిగా మాట్లాడినా జైల్లో వేస్తారు. ఇలా కనీసం ఒక వారం రోజులు సంతాపం తెలపాలి అని అక్కడ రూల్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచాన్ని నడిపిస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్ ని, ఇంకా వెబ్సైట్స్ ని కూడా ఈ కంట్రీలో అలో చేయరు. అలా అని చైనాలో ఉన్నట్టుగా కాపీ వెబ్సైట్స్ గానీ, కాపీ యాప్స్ గానీ కూడా ఈ కంట్రీలో ప్రొవైడ్ చేయరు. నార్త్ కొరియా గవర్నమెంట్ సొంతగా నెట్వర్క్ లిమిటెడ్ రేంజ్ తో ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా విఐపీలకి, కిమ్ కి చాలా దగ్గరగా ఉండే వాళ్ళకి లిమిటెడ్ టు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. అదే ఒక కామన్ మ్యాన్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ తో కొనాలి అని అనుకుంటే గవర్నమెంట్ పెట్టే రూల్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఆ రూల్స్ చాలా హార్ష్ గా ఉంటాయి. వీళ్ళు ప్రొవైడ్ చేసే 28 వెబ్సైట్స్ కాకుండా ఇంకేమైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇంకా వాళ్ళకి చావే దిక్కు. అది ఎలాగంటే కిమ్ గవర్నమెంట్ కి కంట్రీలో ఉండే ప్రతి గ్యాడ్జెట్ మీద యాక్సెస్ ఉంటాయి. ఇంకా 24/7 మానిటరింగ్ చేస్తారు. అందుకే ఎవరు ల్యాప్టాప్ ని కొనాలి అని అనుకోరు. ఫ్యాక్ట్ నెంబర్ 3. నార్త్ కొరియాలో రాజధాని ప్యాంగ్ యాంగ్ తప్ప ఇంకెక్కడా ఫోటోలు తీయడానికి వీలవ్వదు. ఇంపాసిబుల్ అయితే కాదు. గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. కానీ పర్మిషన్ లేకుండా నార్త్ కొరియా ప్రతిష్టని దెబ్బతీసేట్టుగా కామెంట్స్ చేసి ఇంటర్నెట్ లో పెడితే వాళ్ళకి 5 నుండి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంకా నార్త్ కొరియా క్యాపిటల్ ప్యాంగ్ యాంగ్ లాగా కొన్ని ప్రదేశాలు చాలా డెవలప్ అయి ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో గవర్నమెంట్ అఫీషియల్స్, విఐపీస్ ఉంటారు. ఇక్కడ టూరిస్ట్ ని అలౌ చేస్తారు. మిగతా 90% దేశంలో అందరూ కటిక పేదరికంలో బతుకుతారు. ఇంకా నార్త్ కొరియా ఏషియాలో పూరెస్ట్ కంట్రీ. అందుకే వాళ్ళ డీటెయిల్స్ ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తే వాళ్ళ దేశ ప్రతిష్ట ఇంకా తగ్గుతుందని ఈ రూల్ పెట్టారు. నార్త్ కొరియా ఇంకో వరస్ట్ రూల్ వచ్చేసి, ఎలాగైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వరు అలాగే సౌత్ కొరియా, చైనా దేశాల్లో రిలీజ్ అయ్యే షోస్ కానీ, మూవీస్ కానీ చివరికి వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన బ్లాక్ పింక్, బీటీఎస్ లాంటి కేపాప్ డాన్స్ వీడియోలు కూడా చూడనివ్వరు. పూర్తిగా ప్రపంచం నుండి ఐసోలేట్ చేసి ఎంటర్టైన్మెంట్ కావాలంటే కిమ్ జంగ్ ఉన్స్ స్పీచెస్ వినాలి. ఇంకా నార్త్ కొరియాలో ఉండి సౌత్ కొరియాకి ఫోన్ చేయడానికి కూడా అలో చేయరు. అలా పర్మిషన్ లేకుండా చేసిన ఒకరిద్దరిని స్పాట్ లో కిల్ చేశారు. ఇంకా పిల్లలకి స్కూల్ వెకేషన్ వస్తే మనం వేరే వేరే స్టేట్స్ కి వెళ్తాం. కొంతమంది వేరు వేరు దేశాలకు కూడా వెళ్తారు. ఇలా ఫ్రీ టైమ్ లో వెకేషన్ కి వెళ్ళవచ్చు. కానీ నార్త్ కొరియాలో కిమ్ కి ఎల్ఐ కంట్రీ అయిన చైనాకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. కనీసం నార్త్ కొరియా దేశంలోనే వేరే వేరే స్టేట్లకు వెళ్ళడానికి కంట్రీ పర్మిషన్ కావాలి. లేకపోతే ఇల్లీగల్ గా అయితే రివర్స్ లో కిలోమీటర్ల దూరం స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5. రెస్పెక్ట్ ఫర్ కిమ్ డైనస్టీ. కిమ్ ఫ్యామిలీలో కిమ్ జంగ్ ఉన్ కి, ఇంకా తన ఫాదర్ కిమ్ జంగ్ ఇల్ కి ప్రతి ఒక్కళ్ళు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత అంటే ఒకరోజు ఒక ఇల్లుకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ఇంటి ఓనర్ తన పిల్లల్ని తీసుకుని ఆ కాలుతున్న ఇంటి నుండి బయటకు సేఫ్ గా వస్తుంది. కానీ కొన్ని రోజులకి కిమ్ గవర్నమెంట్ ఆ పిల్లవాడిని చంపేసి ఇంకా ఆమెని జైల్లో పెట్టారు. ఎందుకంటే పిల్లవాడిని కాపాడిన ఆమె కిమ్ జంగ్ ఉన్స్ ఫాదర్ ఫోటోని ఇంట్లో వదిలేసి వచ్చింది. ఫైర్ వల్ల ఫోటో కాలిపోయింది. ఆమె ఫార్మర్ ప్రెసిడెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఇలా పనిష్ చేశారు. అందుకే నార్త్ కొరియాలో సునామీ, ఎర్త్ క్వేక్, స్నోఫాల్ ఏదైనా వచ్చినా ముందుగా కిమ్ ఫ్యామిలీ ఫొటోస్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే గవర్నమెంట్ వాళ్ళకి భయంకరమైన శిక్షలు వేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. కిమ్ జంగ్ ఉన్స్ ప్రెసిడెంట్ గా ఎలా అయ్యాడో తెలుసా? కిమ్ జంగ్ ఉన్ యంగ్ గా ఉన్నప్పటి నుండి తన ఫాదర్ తో పాటు పొలిటికల్ మీటింగ్స్, అడ్మినిస్ట్రేషన్ డ్యూటీస్ కి వెళ్లేవాడు. వాళ్ళ నాన్న ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఏ సిచ్యువేషన్ కి ఎలా రెస్పాండ్ అవుతాడో మొత్తం తెలుసుకున్నాడు. అలా డిక్టేటర్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయాక నెక్స్ట్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్ అయ్యాడు. ఇంకా తనకి, ఇంకా కిమ్ ఫ్యామిలీకి దేశం మొత్తంలో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ప్రతి ఇంట్లో కిమ్ ఫ్యామిలీ ఫొటోస్ ని ఉంచాడు. ఇంకా కిమ్ జంగ్ ఉన్ పేరుని ఎవ్వరు పెట్టుకోకూడదు అని రూల్ కూడా పెట్టారు. ఇంకా అందరికంటే తను స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవడానికి యూనిక్ హెయిర్ స్టైల్ ని క్రియేట్ చేశాడు. ఇలాగా తనకంటూ ప్రత్యేకమైన పర్సనాలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే తను స్పెషల్ గా, యూనిక్ గా కనిపించకపోతే ఎవ్వరూ తనకి రెస్పెక్ట్ ఇవ్వరని
డిక్టేటర్ గా చూడరని అతని భయం. ఫ్యాక్ట్ నెంబర్ 7. కిమ్ జాంగ్ ఉన్ కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5'7" ఫీట్ హైట్ ఇంకా 147 kg వెయిట్ ఉన్నాడు. 5'7" ఫీట్ కు ఐడియల్ వెయిట్ అంటే 75 to 90 kgs ఉండాలి. అలాగుంటేనే పర్సన్ హెల్తీగా ఉన్నట్టు. కానీ కిమ్ జాంగ్ 140+ kgs వెయిట్ ఉన్నాడు. 100 kg మించి ఉంటేనే ఓవర్ వెయిట్ గా కన్సిడర్ చేస్తారు. 140 kg ఉంటే ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా క్రానిక్ డిసీజ్ ఒబెసిటీ వస్తుంది. ఇది జీవితాంతం ఉంటుంది. ఈ ఒబెసిటీ వల్ల కిమ్ జాంగ్ కు టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే కిమ్ ఎప్పుడు స్లిమ్ గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా వేరే దేశాలకి టూర్ కి వెళ్తే తనతో పాటు స్పెషల్లీ మేడ్ టాయిలెట్ ని కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే హ్యూమన్ వేస్ట్ వల్ల కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ తెలుసుకోవచ్చు. ఆ భయంతోనే కిమ్ కి ఎవరైనా హెల్త్ కండిషన్ తెలుసుకొని పాయిజనింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆ టాయిలెట్ ని వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇండియాలో ఆపకుండా 4 రోజుల పాటు 2-3 గంటలు కరెంటు తీస్తేనే ఈసారి ఆ ప్రభుత్వం వస్తుందో లేదో తెలియదు. అదే నార్త్ కొరియాలో అయితే పూర్తిగా ఒక పూట అసలు కరెంట్ ఉండదు. అది కూడా రాత్రి పూట. అసలుగా నార్త్ కొరియా క్యాపిటల్ తప్పితే ఎక్కడా కరెంట్ సప్లై ఉండదు. ఎందుకు అలాగంటే కిమ్ జాంగ్ ఉన్ దేశానికి ఎలా సేవ్ చేయాలి అని కాకుండా దేశాన్ని ఎలా బానిసగా చేసుకోవాలని ఆలోచిస్తాడు. అందుకే ఎక్కడ సరిగ్గా వాటర్ సప్లై ఉండదు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉండవు. అయినా కూడా చాలా మందికి కిమ్ జాంగ్ ఉన్ అంటే ఇష్టం. శాటిలైట్ వ్యూ చూస్తే అన్ని దేశాల్లో లైట్ ఉంది. ఇంకా నార్త్ కొరియా, సౌత్ కొరియా కంపేర్ చేస్తే సౌత్ కొరియా ఎంత డెవలప్డో తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. నార్త్ కొరియా స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏముంది, ఈ కంట్రీలో హైయెస్ట్ కిల్ రేట్స్ ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఈ కంట్రీ హ్యాకర్స్ చాలా పవర్ఫుల్. ఈ హ్యాకర్లు అనానిమస్ కంటే చాలా డేంజరస్. కిమ్ జాంగ్ ఉన్ మీద ఎటువంటి తప్పుడు అలిగేషన్స్ లేదా మూవీస్ రిలీజ్ అయ్యే ముందు వాటిని ఎవ్వరికి తెలియకుండా ఇంటర్నెట్ లో రిమూవ్ చేస్తారు. ఇంకా మీకు తెలుసా వీళ్ళు ఎంత డేంజరస్ అంటే ఒకసారి డైరెక్ట్ గా సోనీ ఎంటర్టైన్మెంట్ సర్వర్స్ అన్నిటిని హ్యాక్ చేసి కిమ్ జాంగ్ ఉన్ మీద రిలీజ్ అవ్వబోయే సిరీస్ ని వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ అవ్వకుండా ఆపారు. ఇలా కిమ్ జాంగ్ ఉన్ కోసమే కాక 3 ఏళ్ల క్రితం కేవలం 3 నార్త్ కొరియా హ్యాకర్లు లండన్, USA దేశాల్లో ఉన్న బ్యాంక్స్, కంపెనీస్ నుండి $1.3+ బిలియన్ మనీని దొంగతనం చేశారు. $1.3 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్ లో 10,000 నుండి 11,000 కోట్లు. ఇదంతా కేవలం 3 హ్యాకర్లు దొంగతనం చేశారు. ఇలా హ్యాకర్ల కోసం సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇదే కాకుండా వందల్లో క్రిప్టో కరెన్సీని కూడా దొంగతనం చేశారు. అలాగే యుఎస్ఏకి సంబంధించిన FBI, ఆర్మీ ఫోర్సెస్ సిస్టమ్స్ ని కూడా చాలా సార్లు హ్యాక్ చేశారు. హ్యాకర్సే కిమ్ జాంగ్ ఉన్ కి అసలైన బ్యాక్ బోన్ అని అందరూ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే నార్త్ కొరియా వర్సెస్ USA రైవల్. సరిగ్గా 6 ఏళ్ల క్రితం నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి మధ్య రిలేషన్స్ అస్సలు బాలేదు. అప్పుడే USA ఇన్వాల్వ్ అయ్యి సౌత్ కొరియాకి సపోర్ట్ ఇచ్చింది. నార్త్ కొరియాకి USA అంటే పడదు. అందుకే కిమ్ జాంగ్ ఉన్ USA మీద మిలిటరీ అటాక్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. USA ఈ వార్నింగ్ కి భయపడలేదు. సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయింది. కిమ్ జాంగ్ ఉన్ న్యూక్లియర్ వార్ హెడ్ యూజ్ చేసి USA లేకుండా చేస్తాను అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి ట్రంప్ రియాక్ట్ అయ్యి USA దగ్గర కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్పడంతో ప్రపంచంలో 99% మంది వరల్డ్ వార్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ న్యూక్లియర్ వార్ వల్ల దేశాలే కాదు ఖండాలు కూడా ఉండవు అని ఆలోచించారు. చాలా డిప్లొమాటిక్ డిస్కషన్ తర్వాత బోత్ ద కంట్రీస్ కూల్ అయ్యారు. ఆల్మోస్ట్ వరల్డ్ వార్ అవుతుంది అని అందరూ భయపడ్డారు. కానీ 30th జూన్ 2019 లో ట్రంప్ ఇంకా కిమ్ జాంగ్ ఉన్ డైరెక్ట్ గా ఇన్ పర్సన్ మీట్ అయ్యారు. ఇరు దేశాల మధ్య డిస్కషన్స్ సక్సెస్ అయ్యి వార్ జరగదు అని డిక్లేర్ చేశారు. ఈ షేక్ అండ్ హిస్టరీలో వరల్డ్ పాలిటిక్స్ లో మోస్ట్ రేర్ సిచ్యువేషన్. ఎందుకంటే బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు కలవడం చాలా గొప్ప విషయం. ఇది వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్క దేశ ప్రజలు చూశారు. ఒకవేళ మీటింగ్ సక్సెస్ అవ్వకపోయి ఉంటే కిమ్ జాంగ్ ఉన్ ఇంకా ట్రంప్ కి ఉన్న వైలెంట్ నేచర్ వల్ల సగం భూమి మాయమైపోయి ఉండేది. కోట్ల మంది జనాలు చనిపోయి ఉండేవాళ్ళు. ఇంకా భూమి శ్మశానంగా మారి ఉండేది. అందుకే అంటారు, ఇఫ్ వీ డోంట్ ఎండ్ వార్, వార్ విల్ ఎండ్ us. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు. థ్యాంక్ యూ.